హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా? సీజనల్ ఫ్రూట్ అండి ఇది, తాటిపండు. ఎంతమందికి తెలుసు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఫేవరెట్. ఓన్లీ రైనీ సీజన్లోనే వస్తుంది ఇది. ఇవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పైన తోలంతా కూడా ఇలాగ తీసేయాలి. చూస్తున్నారు కదా, మా మమ్మీ క్లీన్ చేస్తున్నారు. చూడండి, మొత్తం అంతా తీసేయాలన్నమాట. ఇది సమ్మర్ సీజన్లో అయితే ముంజుగాయలు అంటాము, ఇప్పుడైతే తాటిపళ్ళు. అండ్ వర్షాకాలంలో తాటిపళ్ళు అవుతాయి. అండ్ మనకి చలికాలంలో వింటర్ సీజన్లో అయితే దీని లోపల టెంకలు ఉంటాయి కదా, దాన్ని మనం భూమిలో పాతితే తేగలు వస్తాయి. ఆ టెంక నుంచి టెంక పప్పు కూడా వస్తుంది. ఇలా మొత్తం నీట్గా పైన లేయర్ అంతా తీసేసిన తర్వాత ఒక టెంకని తీసుకుని ఇంకో టెంకకేసి ఇలా కొడితే కనుక మనకి అది గుజ్జంతా కూడా ఈజీగా వస్తుంది. అందువల్ల ఇలా కొడుతున్నారు అనమాట. ఇలా కొట్టి కాసేపు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే నీట్గా అది తీసుకోవడానికి ఈజీగా వస్తుంది. చూడండి, గుజ్జంతా కూడా ఎంత అలా ఉందో, చాలా ఎక్కువ గుజ్జు ఉంది. చూసారా? దీంట్లో ఇదే ఎక్కువ ప్రాసెస్ అండి, వేసుకోవడం అయితే చాలా ఈజీ. మెయిన్ దీంట్లోంచి గుజ్జు సెపరేట్ చేయడమే చాలా టైం టేకన్ ప్రాసెస్. నాకైతే నియర్లీ ఒక 1 అవర్ పట్టింది అన్నీ తీయడానికి. చూస్తున్నారు కదా, ఇలాగ నేనైతే బేషన్లో ఒక చిల్లులు ఉన్నది అది వేసేసుకొని తిరగేసి దాని మీద అయితే ఈ టెంకన్ పెట్టేసి ఇలా రఫ్ చేస్తూ ఉంటే మనకి గుజ్జు అయితే అలా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందంటే. కాకపోతే చాలా కష్టపడ్డాను, చెయ్యి అంత నొప్పి వచ్చింది, నాకు అంత టైం పట్టింది. ఫైనలీ ఇది వచ్చిన తర్వాత అయితే అమ్మయ్య అయిపోయినాయి అనిపించింది. చాలా మెత్తగా వచ్చింది, మొత్తం ఒక్క పీచు కూడా రాలేదు అసలు. అంటే ఆ పీచు తగులుతుంటే తినడానికి ఏదోలా అనిపిస్తుంది. సో ఇలా చేసుకోవడం వల్ల ఈజీగానే వస్తుంది. అండ్ చాలా స్మూత్గా ఒక్క పీచు కూడా లేకుండా చాలా స్మూత్గా వచ్చింది. చూసారా గుజ్జు అంతా కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఒకసారి అట్లా కలిపేసుకొని దీంట్లో సరిపడా అంతా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో గారెలు అయితే వేసుకుంటున్నాము. తాటిగారెలు లేకపోతే అప్పాలు, బూరెలు ఏమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. సేమ్ ప్రాసెస్ అంతా ఒక్కటే అనమాట. ఫస్ట్ అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము. చాలామంది క్వాంటిటీ బేస్ చేసుకుని చేస్తారు. మేమైతే టేస్ట్ని బట్టి చూసి అంటే మనకి ఎంత బెల్లం అంటే స్వీట్నెస్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. పెద్ద క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. బెల్లం అంతా కూడా మొత్తం నీట్గా కరిగిపోవాలి. మొత్తం అంతా కూడా కరిగేంత వరకు కూడా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం చూసారా, అసలు లమ్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత మనం ఇడ్లీ పిండి అయితే యాడ్ చేస్తున్నాము. ఇడ్లీ పిండి కాదు, సారీ, ఇడ్లీ నూక అయితే యాడ్ చేస్తున్నాము. ఇది కూడా మనం అంటే ముద్ద అవుతుందా లేదా అని స్ట్రక్చర్ వచ్చేంత వరకు చూసుకుని అయితే యాడ్ చేసుకుంటున్నాము. క్వాంటిటీ అయితే ఏం చూడట్లేదు మేము. చాలామంది క్వాంటిటీతో కూడా చేస్తారు. ఇలాగా ఇంకా కొంచెం పడుతుంది దీంట్లో. అలాగా మనం ఒక ఉండ అవుతుందా లేదా అని చూసుకునేటట్టు చేసుకుంటే సరిపోతుంది. ఎంతమందికి తాటి బూరెలు కానీ గారెలు కానీ ఎంతమందికి అయితే ఇష్టమో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అన్నది కూడా చెప్పండి, ఓకేనా? నాకైతే ఈ తాటే అప్పాలు, గారెలు ఇవి అయితే చాలా ఇష్టము. చాలామంది ఇడ్లీ నూకతో చేస్తారు అండ్ వరిపిండితో చేస్తారు. ఇదే గ్రేవీని అండ్ ఉడకబెట్టి కూడా చేస్తారు. మేమైతే డైరెక్ట్ చేసేస్తున్నాము. ఇలా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటారు. ఇవి కూడా 1 వీక్ వరకు ఉంటాయి, నో ప్రాబ్లం. ఆ 1 వీక్ కూడా ఉండవాలండి, చేసిన వెంటనే అయిపోతాయి మా ఇంట్లో అయితే. నాకైతే చాలా చాలా ఫేవరెట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా ఉండవ్వాలి. ఇది ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెడితే కొంచెం నానుతుంది అనమాట. ఇడ్లీ నూక వేసాం కదా, అది నానుతుంది. సో మా ఇంటి దగ్గర మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కట్టెల పొయ్యి యూస్ చేస్తాము. అంటే ఇలాంటి వంటలకే కట్టెల పొయ్యి యూస్ చేస్తాము. డైలీ అయితే ఓన్లీ నీళ్ళు ఒకటి కాస్తాం అనమాట పొయ్యి మీద, మిగతా అంతా గ్యాస్ మీదే. ఇలాంటి ఏవైనా వంటలు, జంతుకులు ఇలాంటివి ఏవైనా కొంచెం టైం టేకన్ వంటలు ఉంటాయి కదా, ఇలాంటివి అప్పుడు మాత్రం పొయ్యి మీదే వండుతారు. నాకైతే పొయ్యి వెలిగించడానికి చాలా టైం పడుతుంది. మా నాన్నమ్మ అయితే చాలా త్వరగా వెలిగిస్తారు.
చూడండి ఇలాగా అప్పాల్లాగా ఒక పేపర్ మీద ఆయిల్ అయితే రాసుకొని అత్తేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేనే తీస్తున్నాను, మా మమ్మీ వేస్తున్నారు. మేమైతే పోత మూకుడి యూస్ చేస్తున్నాము. ఇలాంటి మూకుడి మీకు ఎప్పుడైనా తెలుసా లేదా అయితే చెప్పండి. అదైతే చాలా బరువుగా ఉంటుంది. జస్ట్ చాలా ఈజీ ప్రాసెసే, కాకపోతే ఆ పల్ప్ తీయడానికే కొంచెం టైం టేకన్ అవుతుంది అంతే. మనకి మిగతాదంతా కూడా చాలా బాగుంటుంది. అందులోని కట్టెల పొయ్యి మీద చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. నాకు ఇలాంటివి చేయాలని అనిపిస్తుంది, కాకపోతే ఇవి వేపడానికి కొంచెం అంటే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, అలాంటప్పుడు మనకి కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఒక 1 వీక్ వరకు కూడా నిల్వ ఆగుతాయి. చాలా టేస్ట్ బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ కదా, అస్తమానం అయితే దొరకవు మనకి. ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి. ఖచ్చితంగా అయితే అందరూ ట్రై చేయండి. మా మమ్మీ చూసారా మొత్తం అన్నీ వేసేస్తున్నారు. ఇంకా ఫైనలీ లాస్ట్కి అయితే వచ్చేసాయి. చూడండి ఎన్ని అయ్యాయో, పక్కన పెట్టారు కదా, బాగా వచ్చాయి. ఖచ్చితంగా మేము ఇయర్లీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ అయితే తింటాము. బట్ ఇయర్ అయితే ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నాము. చూడాలి నెక్స్ట్ చేస్తుందో లేదో చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను అయితే ఫాలో అవ్వండి. చూడండి అయిపోయిన తర్వాత ఎంత బాగా వచ్చాయో. నాకైతే వెంటనే తినేయాలనిపించింది, కానీ వెంటనే అయితే అస్సలు తినకండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తినండి, అప్పుడే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్.